హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో ఈ రోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. అయితే ఏమైందంటే నేను మొత్తం లెక్చర్ ని ఆల్రెడీ ప్రీవియస్ గా రికార్డ్ చేశాను అనమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం అంతా కూడా రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రికార్డ్ చేశాను. బట్ మైక్రోఫోన్ ఆన్ చేయడం మర్చిపోయా. అందువల్ల సో మళ్ళీ మొత్తం వీడియో మళ్ళీ రీ రికార్డ్ చేస్తున్నాను. సారీ ఫర్ దట్. ఎప్పుడైనా ఒకసారి చెక్ చేసుకుందాం. యా, మైక్రోఫోన్ ఆన్ లో ఉంది, నో ఇష్యూ. లెట్స్ గో. సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ని అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాం? ఇదేంటంటే నెట్వర్క్ ని సింప్లిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఎలాగా? వచ్చిన వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ గా, లేకపోతే ఆ అంటే సర్క్యూట్ లో ఉన్న కరెంట్ సోర్స్ ని వోల్టేజ్ సోర్స్ గా కన్వర్ట్ చేసి మనం నెట్వర్క్ ని సింప్లిఫై చేయడానికి ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఎలా అప్లికేబుల్ అవుతుంది, దాని అప్లికేషన్ ఏంటి, ఎలా కన్వర్ట్ చేయాలని చూసే ముందు ఫస్ట్ మనం చిన్న ఒక బేసిక్ సర్క్యూట్స్ తీసుకుని దీని అప్లికేషన్ చూసి అప్పుడు వెళ్దాం. సపోజ్ ఇప్పుడు మనకి ఒక బల్బ్ ఉంది. ఆ బల్బ్ కి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ 10 ohms అనుకుంటే, ఈ బల్బ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ కావాలి అంటే అప్పుడు ఏం చేస్తాం? సోర్స్ ఎంత? 50 volts. సో యాజ్ పర్ ఓమ్స్ లా కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. దట్ మీన్స్ 50 by 10 ohms. బల్బ్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ 10 ohms, 5 ohms. సో అండ్ వోల్టేజ్ అక్రాస్ దిస్ బల్బ్ ఎంత అవుతుంది? ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ బల్బ్ ఇంటూ 10 ohms, దట్ ఈస్ 50 volts. మేబీ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుందండి, ఎక్కడ 50 volts ఇక్కడ 50 volts అని. సో వోల్టేజ్ అక్రాస్ బల్బ్ అంటే నేను అక్రాస్ దీన్ని చెప్తున్నాను. సో కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్ ఇలా చేద్దాం. ఏంటంటే బల్బ్ తీసుకుందాం. బల్బ్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ 15 ohms అనుకుంటే, నేను దానికి ఇంకా ఎక్స్ట్రా రెసిస్టెన్స్ 10 ohms కనెక్ట్ చేశాను. 50 volts సోర్స్ ఇచ్చాను. యాజ్ పర్ ఓమ్స్ లా కరెంట్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం? V/R కదా. సో V అంటే 50 volts అండ్ 25 ohms ఈజ్ ఈక్వల్, దట్ మీన్స్ 25 ohms టోటల్ రెసిస్టెన్స్. అంటే ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి సిరీస్ లోని ఏం చేయాలి? రెసిస్టెన్స్ ని యాడ్ చేయాలి. సో 15 + 10 25. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ నెట్వర్క్ ఇస్ 2 amps. దట్ మీన్స్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ బల్బ్ ఇస్ 2 amps అండ్ వోల్టేజ్ అక్రాస్ దిస్ బల్బ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 2 × 15 30 volts. సేమ్ ని ఈ సర్క్యూట్ తీసుకోండి. ఇప్పుడు సేమా కాదని తర్వాత చెప్తాను. ఈ సర్క్యూట్ తీసుకోండి. ఇక్కడ ఏం చేశాను, ఒక కరెంట్ సోర్స్ ఇచ్చి అక్రాస్ ఒక రెసిస్టెన్స్ ప్యారల్ లో పెట్టి అండ్ బల్బ్ అదే డే బల్బ్ కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ 15 ohms ఉందో ఆ బల్బే ప్లేస్ చేశా. ఓకే, ఇప్పుడు చూసుకుంటే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసాం అనుకోండి. టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది నెట్వర్క్. దట్ మీన్స్ 50/10 + 15 25 2 amps. Again 2 amps is the current flowing through that bulb. So voltage across that bulb as per ohms law ఎంత అవుతుంది? కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ 2 × 15 30 volts. సో అబ్జర్వ్ చేయండి, ఈ నెట్వర్క్ లో అయినా సరే కరెంట్ ఫ్లో త్రూ ద బల్బ్ 2 amps, వోల్టేజ్ అక్రాస్ విల్ 30 volts. ఈ నెట్వర్క్ లో అయినా సరే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టెన్స్ బల్బ్ 2 amps అండ్ వోల్టేజ్ అక్రాస్ ది బల్బ్ 30 volts. అంటే ఈ బల్బ్ కి ఇక్కడున్న నెట్వర్క్ తో సంబంధం లేదు. ఈ బల్బు ఇక్కడ ఏ నెట్వర్క్ అని చెప్పేసి కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడికి వస్తున్న కరెంట్ నే అది చూసుకుంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఎలా దీనికి ముందున్న నెట్వర్క్ ని ఎంత సింప్లిఫై చేసినా ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ లేకపోతే ఇది అప్రాస్ అప్లోడ్ అవుతున్న వోల్టేజ్ ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అదే మెయిన్ థింగ్. సో బేసిక్ అండి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా సోర్స్ ట్రాన్స్ఫర్ ఇదే టెక్నిక్ మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ లో యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటి, వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైనా నెట్వర్క్ లోని ఇలా చేయాలనుకున్నప్పుడు మీరు ఎక్కడైతే వోల్టేజ్ సోర్స్ ని సిరీస్ రెసిస్టెన్స్ చూస్తారో ఆ పోర్షన్ తీసుకొని రిమైనింగ్ పోర్షన్ ని షార్ట్ సర్క్యూట్ చేయండి అండ్ ఓమ్స్ లో అప్లై చేస్తే I ఈజ్ ఈక్వల్ టు V/R కదా. V అంటే సపోజ్ ఇక్కడ 50 volts అనుకుందాం, ఆర్ 10 ohms అనుకోండి. V/50/10 5 amps. 50/10 5 amps అండ్ రెసిస్టెన్స్ సేమ్ వాల్యూ, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. సో ఇది వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ అండ్ దిస్ ఈజ్ కరెంట్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ ఆర్. సేమ్ ఈ విధంగా వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ కింద ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే కరెంట్ సోర్స్ ని వోల్టేజ్ సోర్స్ కింద ఎలా అంటే, ఒక నెట్వర్క్ ఇప్పుడు సపోజ్ ఇదే నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ లో ఈ పోర్షన్ తీసుకోండి. ఈ పోర్షన్ తీసుకుని రిమైనింగ్ పోర్షన్ ఓపెన్ సర్క్యూట్ చేయండి. ఇంత చేసా. రిమైనింగ్ పోర్షన్ ని ఈ పోర్షన్ తీసుకుని రిమైనింగ్ పోర్షన్ ఓపెన్ సర్క్యూట్ చేసా. సో ఓపెన్ సర్క్యూట్ కాబట్టి
ఇందులో ఏమైనా కరెంట్ ఫ్లో అవుతుందా? అవ్వదు. ఇక్కడ వోల్టేజ్ ఎంత పేరు అవుతుంది, ఇక్కడ ఎంత వోల్టేజ్ పేరు అవుతుంది, అంతే కదా పేరు అవుతుంది. అది చేద్దాం. సో ఇక్కడ వోల్టేజ్ పేరు అవుతుంది ఎంత, అక్రాస్ దిస్ అంటే ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ కావాలి. సేమ్ ఇదే కరెంట్ ఇందులో ఫ్లో అవుతుంది. సో యాజ్ పర్ ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10, 50 వోల్ట్స్. సో ఈ వాల్యూ అంటే, సో ఇక్కడ వోల్టేజ్ అంటే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారల్ ని వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ గా రీప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ వాల్యూ ఇలా ఐడెంటిఫై క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ రాస్తాం. అండ్ రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ అవుతుంది, సేమ్ రెసిస్టెన్స్. నా పొలారిటీ అండ్ డైరెక్షన్ సార్ అదే ఇప్పుడు ఆ, ఒక దగ్గర వోల్టేజ్ సోర్స్ ప్లస్ సైన్ మీదకు ఉంటుంది, నెగిటివ్ సైన్ కిందకు ఉంటుంది. ఇంకో దగ్గర రివర్స్ లో ఉంటుంది, ప్లస్ సైన్ డౌన్వర్డ్స్ అండ్ నెగిటివ్ సైన్ మీదకు ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ దట్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, ఇన్ కేస్ వోల్టేజ్ సోర్స్ కి పాజిటివ్ టెర్మినల్ అప్వర్డ్స్ మీదకుంటే, నెగిటివ్ టెర్మినల్ కిందకుంటే అప్పుడు కరెంట్ సోర్స్ ఎలా ఇండికేట్ చేస్తాం, అప్వర్డ్స్ ఇండికేట్ చేస్తాం. ఇన్ కేస్ వోల్టేజ్ సోర్స్ లో పాజిటివ్ టెర్మినల్ కిందకుండి నెగిటివ్ టెర్మినల్ మీదకుంటే కరెంట్ సోర్స్ ఎలా ఇండికేట్ చేస్తాం, డౌన్వర్డ్ డైరెక్షన్ తో ఇండికేట్ చేస్తాం. దట్స్ ఇట్. ఇదే పోలారిటీ ఆఫ్ డైరెక్షన్ గురించి చెప్పే స్లైడ్. ఇంకా ఇవి ఏంటంటే ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అండి. అంటే ఇంతకు ముందు ఈ క్వశ్చన్ మార్క్ అంటే ఎందుకు ఉందంటే నీకు అడిగారు లైక్ ఇవన్నీ ఏంటి ఇవి అని చెప్పేసి. ఇవేంటంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యొక్క అడ్వాంటేజెస్. సింప్లిఫికేషన్ ఏంటి, నోడ్ అంటే ఎంటైర్ నెట్వర్క్ ని సింప్లిఫై చేసి ఏదైనా ఎలిమెంట్ లో వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఫ్లో అవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి సో నెట్వర్క్ ని సింప్లిఫై చేయొచ్చు అని ఒక అడ్వాంటేజ్. ఫ్లెక్సిబిలిటీ అంటే నోడల్ ఆర్ మెష్ అనాలిసిస్ అప్లై చేసినప్పుడు ఇస్తున్న వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ కింద కానీ లేకపోతే కరెంట్ సోర్స్ కింద వోల్టేజ్ సోర్స్ కింద ట్రాన్స్ఫార్మ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ మనకి ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. ఈక్వివలెంట్ సర్క్యూట్ ఏంటంటే ఎంటైర్ ఒక పెద్ద సర్క్యూట్ ని సింపుల్ సర్క్యూట్ లో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇదొక అడ్వాంటేజ్. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఆల్రెడీ చెప్పాను. సో ఇది పెద్ద నెట్వర్క్, దీన్ని ఒక సింపుల్ నెట్వర్క్ కింద ట్రాన్స్ఫార్మ్ చేసాం. అయితే దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ రెండు లిమిటేషన్స్ అండి. ఏంటంటే ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అన్నది ఐడియల్ సోర్సెస్ కి అప్లై చేయడానికి అవ్వదు. అండ్ అలానే ఇది డిపెండ్స్ ఆన్ లోడ్. అంటే ఫస్ట్ దీన్ని చూద్దాం, ఐడియల్ సోర్స్ కి ఎందుకు అప్లై చేయడానికి అవ్వదంటే, ఏం చెప్పాను ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0. కరెంట్ సోర్స్ గురించి ఏం చెప్పాను, ఐడియల్ కరెంట్ సోర్స్ అంటే దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ. అప్పుడు మీరు అక్కడ సో అక్కడ ఉన్న రెసిస్టెన్స్ ని ప్యారల్ లో కనెక్ట్ చేయలేము, ఇక్కడ సిరీస్ లో కనెక్ట్ చేయలేము. కాబట్టి ఇంకా ఈ ఐడియల్ వోల్టేజ్ సోర్సెస్ కి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అన్నది అప్లికేబుల్ అవ్వదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బిట్ అండి, గుర్తుంచుకోండి. లోడ్ డిపెండెన్సీ అంటే ఏ ఎలిమెంట్ లో అయితే మనం కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నామో పర్టికులర్ ఎలిమెంట్ కి ఒకసారి మాత్రం చేయడం అవుతుంది. ఇన్ కేస్ మళ్ళీ ఇంకో ఎలిమెంట్ లో కావాలంటే మళ్ళీ ఇంకా సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ మళ్ళీ అప్లై చేయాలి. సో ఎందుకంటే ప్రాసెస్ అప్లై చేస్తున్నప్పుడు ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ మనం డిస్టర్బ్ చేయకుండా, సపోజ్ ఈ ఎలిమెంట్ అనుకోండి, ఈ ఎలిమెంట్ మనం డిస్టర్బ్ చేయకుండా ప్రాసెస్ అంతా చేస్తాం. బట్ ఇన్ కేస్ ఇక్కడ కావాలంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వేరే ప్రొసీజర్ కావాలి. సో అందు గురించి లోడ్ డిపెండెన్సీ అన్నది ఒక లిమిటేషన్ అనేది ఇచ్చాడు. సో బేసిక్ ప్రాబ్లమ్స్ చూసుకుందాం. ఇక్కడ ఏంటి, ఇది ఒక నెట్వర్క్ ఇచ్చాడు. ఈ నెట్వర్క్ లో మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఉంది. మనం ఇక్కడ ఈ ఎలిమెంట్ 100 ohms ఎలిమెంట్ లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. సో సింపుల్ గా ఫస్ట్ థింగ్ మనం ఈ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ని కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ గా ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ఏంటి, వోల్టేజ్ సోర్స్ కి 25 ohms 50 ohms వోల్టేజ్ 50 volts వోల్టేజ్ సోర్స్ కి 25 ohms రెసిస్టెన్స్ సిరీస్ లో ఉంది. దీన్ని ఓమ్స్ లో అప్లై చేసుకుంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ షార్ట్ సర్క్యూట్ బ్రాంచ్ ఎంత అవుతుంది, 2 amps. ఎందుకు షార్ట్ సర్క్యూట్ చేసాను ఆల్రెడీ మీకు చెప్పా. ఏదైనా వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఉన్నది, కరెంట్ సోర్స్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే ఈ పోర్షన్ ని సెపరేట్ గా తీసుకుని రిమైనింగ్ పోర్షన్ అంతటిని ఎలిమినేట్ చేసి షార్ట్ సర్క్యూట్ చేయండి అని చెప్పేసారు. దాని అకార్డింగ్ గా మనకి కరెంట్ వాల్యూ వస్తుంది. ఆ కరెంట్ వాల్యూని ఇక్కడ వేద్దాం అండ్ రెసిస్టెన్స్ సేమ్. నౌ కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తే వాల్యూ వచ్చింది 0.267 amps. సార్ ఇక్కడ కరెంట్ డివిజన్ రూల్ అంటారు, ఇందాక వోల్టేజ్ డివిజన్ రూల్ అన్నారు, మాకు ప్రీవియస్ లెక్చర్స్ లో చెప్పలేదు కదా.
ఏంటి సంగతి అంటే ప్లీజ్ ఒక్క నెక్స్ట్ 2 లెక్చర్స్ వరకు ఓపిక పట్టండి. నెక్స్ట్ నోడల్ అనాలిసిస్ చదువుతాం, నెక్స్ట్ మెస్ చదువుతాం, అండ్ దెన్ ఈ వోల్టేజ్ డివిజన్ అండ్ కరెంట్ డివిజన్ రూల్ గురించి డిస్కస్ చేసి వెంటనే ఎంసీక్యూస్కి అయితే వెళ్ళిపోతాం. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇది సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ నెట్వర్క్. ప్రీవియస్ అంటే యాక్చువల్ కాంప్లికేటెడ్ కాదు, దీంతో కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్ట్ అంతే. అంటే ప్రాసెస్ ఎక్కువ ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా. సో మనకి కావాల్సింది 8 ohms అక్రాస్ వోల్టేజ్ కావాలి. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఉంది. మనం అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కోసారి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అప్లై చేసే విధానంలో అప్లై చేయాలి. ఇన్ కేస్ ఒకదాన్ని అంటే కరెంట్ సోర్స్ ని వోల్టేజ్ సోర్స్ గా కన్వర్ట్ చేయాలని ప్లేస్ లోనే వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ గా కన్వర్ట్ చేస్తే ప్రాబ్లం మేబీ కాంప్లికేట్ అయిపోవచ్చు. సో ఇది మనకు ప్రాక్టీస్ లో వస్తుంది. సో ఇక్కడ మనం ఈ కరెంట్ సోర్స్ ఉంది కదా, దీన్ని వోల్టేజ్ సోర్స్ గా ట్రాన్స్ఫర్ చేద్దాం. ఏమనుకున్నాం ఈ సర్క్యూట్ అంతటిని రిమూవ్ చేసి ఓన్లీ ఈ పోర్షన్ తీసుకుని దీన్ని అంతటిని ఎలిమినేట్ చేసి ఓపెన్ సర్క్యూట్ లో పెట్టుకుంటే వోల్టేజ్ వస్తుంది అనుకున్నాం. సో వోల్టేజ్ అంతా ఇక్కడ యాజ్ ఫర్ ఓమ్స్ లా 4 × 3 12 volts. ఇక్కడ కరెంట్ డౌన్వర్డ్స్ కాబట్టి పాజిటివ్ సైన్ డౌన్ కిందకు ఉంది, నెగిటివ్ సైన్ అప్ ఉంది. సేమ్ ఈ రెసిస్టెన్స్ ప్యారల్ ఉన్న రెసిస్టెన్స్ సిరీస్ లోకి వస్తుంది. 2 ohms సేమ్ నెట్వర్క్ ఇంకా రీప్లేస్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 ohms 2 ohms సిరీస్ లో ఉన్నాయి. ఈక్వలెంట్ సిరీస్ కింద మార్చుకుంటే సిరీస్ లో ఏం చేయాలి, రెసిస్టెన్స్ యాడ్ చేయాలి కాబట్టి 4 + 2 6 ohms. ఓకే 6 ohms అండ్ సేమ్ ఎంటైర్ నెట్వర్క్ ని మళ్ళీ డ్రా చేసా. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెండింటిని మనం ఈ కరెంట్ సోర్స్ విత్ ప్యారలల్ రెసిస్టెన్స్ లో కన్వర్ట్ చేస్తే ఏంటంటే యాజ్ ఫర్ ఓమ్స్ లా 12/6 2 amps. సో 2 amps కరెంట్ సోర్స్ అండ్ 6 ohms ఇన్ ప్యారలల్ విత్, అండ్ ఇక్కడ పాజిటివ్ సైన్ కిందకు ఉంది కాబట్టి ఆరో డౌన్వర్డ్స్ ఉంది, ఇక్కడ పాజిటివ్ సైన్ మీదకు ఉంది కాబట్టి ఆరో అప్వర్డ్స్ ఉంది. యాజ్ ఫర్ ఓమ్స్ లా 12/3 4 amps, సేమ్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. మనకి అక్రాస్ దీంట్లో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ 8 ohms అండ్ వోల్టేజ్ అక్రాస్ దిస్ 8 ohms మనకు కావాలి. సో ఇక్కడ ఏంటి, ఒకటి అప్వర్డ్స్ ఉంది, ఒకటి డౌన్వర్డ్స్ ఉంది. అంటే ఈక్వలెంట్ గా మనం చూసుకుంటే ఏటవుతుంది, అప్వర్డ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఈక్వలెంట్ కరెంట్ సోర్స్ యాలో అప్వర్డ్ డైరెక్షన్ వస్తుంది. అంటే 4 - 2 2 amps అప్వర్డ్ డైరెక్షన్. అండ్ దెన్ ఎంటర్ ఈక్వలెంట్ అలా డ్రా చేసుకుంటే 6 ohms 8 ohms 3 ohms. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 6 ohms 8 ohms 3 ohms ప్యారలల్ ఉన్నాయి. బట్ మనం ఇందులో ఈ బ్రాంచ్ లో మనకి వోల్టేజ్ కావాలి కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుంటే 6 ohms 3 ohms ప్యారలల్ ఉన్నాయి. సో ప్యారలల్ ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేస్తే 6 × 3/6 + 3 అంటే 2 ohms వచ్చింది. సో నౌ సర్క్యూట్ ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. 2 amps కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఈక్వలెంట్ ప్యారలల్ రెసిస్టెన్స్ 2 ohms అండ్ 8 ohms రెసిస్టెన్స్. సో మీరు ఇంకా సింప్లిఫై చేయడానికి చూడండి, ఇదేంటిది కోర్స్ ఇక్కడే మీరు ఇక్కడ కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసి ఇందులో కరెంట్ అండ్ వోల్టేజ్ ఇంటూ మల్టిప్లై విత్ 8 ohms రెసిస్టెన్స్ చేస్తే వోల్టేజ్ వస్తుంది. నేను కొంచెం ఫర్దర్ గా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఈ కరెంట్ సోర్స్ ని నేను వోల్టేజ్ సోర్స్ గా చేంజ్ చేశా. యాజ్ ఫర్ ఓమ్స్ లా V = 2 × 2 4 volts అండ్ ఈ సేమ్ బ్రాంచ్ ఇక్కడ ఏదైతే ప్యారలల్ ఉందో ఇక్కడ సిరీస్ లోకి వస్తుంది 4 ohms 4 volts విత్ 2 ohms రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. అండ్ ఈ ఎలిమెంట్ మనం డిస్టర్బ్ చేయట్లేదు, 8 ohms అలానే ఉంది. సో ఇంకేంటుంది, వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేస్తే టోటల్ వోల్టేజ్ 4 volts × 8/8 + 10 అంటే టోటల్ వోల్టేజ్ ఇంటూ సేమ్ బ్రాంచ్ రెసిస్టెన్స్ బై టోటల్ బ్రాంచ్ రెసిస్టెన్స్. సో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది 3.2 volts. దట్స్ ఇట్ అండి. ఈ రోజుకి ఈ లెక్చర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం నోడ్ మెథడ్ టాపిక్ లో కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ లెక్చర్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేసి ప్రొవైడ్ చేయగలను. అండ్ మీకు చూసుకుంటే మన ఛానల్లో షార్ట్స్ కూడా 2-3 షార్ట్స్ కూడా ఉన్నాయి. నేను ఎడిటింగ్ కూడా చేసి మంచిగా అందరికి అర్థమయ్యే విధంగా పెడుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ ఆన్ అవర్ నెక్స్ట్ లెక్చర్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను మర్చిపోయింది ఏంటంటే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. దాని పేరు కూడా ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. టెలిగ్రామ్ లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ గా ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ వస్తుంది. ఆర్ఎల్స్ మనకి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, యూ కెన్ క్లిక్ ఆన్ దట్. థ్యాంక్ యూ సో మచ్.
బాయ్.